నేను 1977లో అంటే సహజ మార్గంలో చేరిన ఒక సంవత్సరం తర్వాత షాజహాన్‌పూర్ వెళ్ళడం జరిగింది. ఇతర అభ్యాసుల అనుభవాలు నన్ను కూడా బాబూజీని ప్రత్యక్షంగా దర్శించాలనే ఆతృతకు గురిచేసినా, నా సంవత్సరాంత పరీక్షలు పూర్తయ్యే వరకు నేను వెళ్ళలేకపోయాను. అహ్మదాబాద్‌లోని మా ప్రిసెప్టర్ మీలాంటి కుర్రవాళ్ళను చూసినప్పుడు మాస్టర్ ఎంతో సంతోషిస్తారు అని అన్నారు. అయితే మేం బాబూజీ మహారాజును దర్శించినప్పుడు వారు కనీసం మా వంక కూడా చూడలేదు. ఇది నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎందుకంటే మేము 3 రోజుల పాటు అక్కడే వారికై ఆతృతగా వారితో సంభాషించడానికి, మా గురించి చెప్పుకోవడానికి వేచి ఉన్నప్పటికీ ఆయన మాతో మాట్లాడనే లేదు. అయితే ఆ నిరీక్షణలోనే ఒక విధమైన ఆనందం, సంతోషం ఉన్నాయి. షాజహాన్‌పూర్ మేమున్న చివరి రోజు ఉదయం 9 గంటలకు మేము మాస్టర్‌ను దర్శించగలిగాం. వారు కూర్చున్న ప్రదేశానికి దూరంగా మేము కూర్చున్నాం. ఒక అభ్యాసి మాస్టర్ వద్దకు వెళ్ళి మేం ప్రసాదం తీసుకువచ్చామని చెప్పాడు. ఆ సమయంలో మాస్టర్ ఆ కుర్రవాడిని వెన్న బాగా ఎక్కువగా తినాలని చెప్పు అని నా గురించి చెప్పారు. అది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆయన అప్పటి వరకు నాతో మాట్లాడనే లేదు. అయితే నా శారీరక స్థితిని ఆయన గమనించారు. ఇక నేను వెన్న విపరీతంగా తినడం మొదలుపెట్టాను. చివరికి కాఫీలో సైతం వెన్న వాడేవాడిని. కొన్ని సంవత్సరాల తర్వాత నేను కనుగొన్నది ఏమంటే, నేను తీసుకునే ఔషధాలు వెన్న ప్రభావం వల్ల బాగా వంట పట్టడం జరిగింది. షాజహాన్‌పూర్‌కి నా తదుపరి యాత్ర 1981లో జరిగింది. ఒక ఉదయం మేం బాబూజీ గారింటికి వెళ్ళాము. గేటు తీసుకుని లోనికి వెళ్తుండగా నేను నా హృదయంలోనే ప్రణామాలు అర్పించాను. నేను వారికి భౌతికంగా వందనాలు సమర్పించలేదు. అయితే వారు తమ చేతులు తలపై పెట్టుకొని నమస్కారపూర్వకంగా ప్రతిస్పందించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. వారు నా హృదయాన్ని చూశారు. తిరిగి వచ్చేటప్పుడు నేను క్రిందికి వంగి వారి పాదపద్మములు తాకి ప్రణమిల్లాను. అప్పుడాయన నన్ను పట్టుకొని పైకి లేపారు. చిరునవ్వుతో సంతోషంగా ఉండు అన్నారు. అది ఎంతో ఆనందకరమైన విషయం. ఇప్పుడు నేను ఆ దీవెనలను వివిధ మార్గాలలో వినియోగిస్తుంటాను. నేను ఇబ్బందులలో చిక్కుకున్నప్పుడు నేను వారికి గుర్తు చేస్తుంటాను. చూడండి, మీరు అలా అన్నప్పటికీ నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎందుకున్నాను అనో, లేదా మీరు సంతోషంగా ఉండమని ఆశీర్వదించారు, కానీ ఇప్పుడు ఇలా జరిగిందేమిటి అనో అలా అనుకోగానే అది తొలగిపోతూ ఉంటుంది. ఇది తలుచుకుంటే చాలా చిన్నతనంగా ఉంటుంది కదా. If divine qualities are there in Guru, he can be selected. The other quality is that he can transmit his own force. And some Vivekananda also said, there are gurus who can lead me to perfection. But I want such a guru who may utilize his own power for our perfection. Because time is saved, but you should be interested